రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతులకు పెద్ద పీట వేస్తుందని అయితే చెప్పొచ్చు. ఇదే క్రమంలోనే అన్నదాత సుఖీభవ సెకండ్ విడతనైతే మాత్రం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో మరోవైపు పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించిన రైతులందరికీ కూడా ఈరోజు ఇదే కార్యక్రమాన్ని కూడా ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బోయినెల విజయ్ చంద్ర కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి అయితే ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పాల్సి వస్తే ఇంతకుముందు మాకున్న ఆచారం ప్రకారం సంక్రాంతికి డబ్బులు వచ్చేవండి. ఈ టైంకి ఎప్పుడు పంటలు పండించుకున్నారు, సంక్రాంతి టైంకి కొనేవారు కూడా కాదు. కానీ ఈసారి ప్రభుత్వం ఆ సంక్రాంతికి ఎవరికో టన్నుకి 1500కు ఎంతకో అమ్మేసుకొని లైన్లకు అమ్మేసుకొని దళారులు ఉండే వ్యవస్థ ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళార వ్యవస్థని ఆల్మోస్ట్ తగ్గించడం జరిగింది. డైరెక్ట్గా నేరుగానే రైతు కళ్ళాల నుంచి లోడ్ చేసుకొని డైరెక్ట్గా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళడం, ట్రక్ సీట్ వచ్చిన గంట 2 గంటల వ్యవధిలోనే మళ్ళీ డబ్బులు పడిపోతున్నాయి. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఇలాంటి ఘట్టం ఉండబోదు. అది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయంగా మేమందరం కూడా అభివర్ణిస్తున్నాం. రైతులు ఇందులో అసలు ఆశ్చర్యపోయేవారు. రైతులైతే మొదటి విడతకే ఆశ్చర్యపోయారు. అది మన ధాన్యం కొనుగోలుకి చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసరికి 20,000 ఇస్తామన్నా కానీ చాలామంది నమ్మలా. కానీ మొదటి విడతలో 7,000 ఇవ్వడం జరిగింది, రెండో విడతలో 7,000 ఇవ్వడం జరిగింది, మూడో విడత అనుకున్న షెడ్యూల్ ప్రకారం 6,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. 20,000 అంటే ప్రభుత్వం పైన నమ్మకం. ఎవరికైతే పెట్టి ఎంత మ్యాండేట్ ఇచ్చారో, ఎంత స్ట్రైక్ రేట్స్తో అసలుకి 164 సీట్లు ఇవ్వడం జరిగిందో అంతే స్ట్రైక్ రేట్తో ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. వాళ్ళకి అనుగుణంగా పనిచేస్తుంది, ప్రజల ఉద్దేశాల అనుసారంగా పనిచేస్తుందనే విషయాన్ని నేనైతే చెప్పాల్సి వస్తుంది. ఈరోజు రైతులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే వాడు పండిన పంటకు డబ్బులు వచ్చేస్తున్నాయి, వాళ్ళు పండించిన దానికి మదుపు పెట్టిన దానికి కూడా డబ్బులు వచ్చేస్తున్నాయి. అందుకనే రైతులందరూ ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా మరి చెప్పాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారు రైతు కుటుంబాన్ని నుంచి వచ్చారు. రైతుల కష్టం తెలిసిన వ్యక్తే. సో ప్రతి రైతు కష్టం తెలిసిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల్లో ఆనందం చూడాలనే ముందుగానే సంక్రాంతికి తీసుకొచ్చే విధంగా ఆల్రెడీ పండించిన పంటకు డబ్బులు వచ్చేస్తున్నాయి. అలాగే మనం ఇచ్చిన అన్నదాత సుఖీభావ కూడా రెండో విడతకు డబ్బులు ఇవ్వడం అనేది చాలా ఆనందంగా రైతులందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారండి.